హాయ్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఈరోజు మాట్లాడబోయే అంశం ఒక అందరూ కూడా వినబుద్ధిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 10 తేదీల్లో పైలట్ ప్రాజెక్టుగా పెన్షన్లు వెరిఫికేషన్ జరిపింది. జరిపిన తర్వాత కలెక్టర్ల సమావేశంలో ఈ యొక్క పెన్షన్ నిమిత్తం ఒక అరగంట సమయం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు వారు ఇంతమంది పెన్షన్లు అనర్హులుగా కనబడినప్పుడు అనర్హులు పెన్షన్లను తీసివేయడమే మంచిది, అర్హులైన వారికి న్యాయం చేయాలనేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొంతమంది కలెక్టర్లు వారి యొక్క వెరిఫికేషన్లో చాలామంది అనర్హులు ఉన్నారు అన్నది అనేకమైన సమస్యలు చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు గారు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయము? డాక్టర్లు ఒక దగ్గర చెకప్ చేసి అనర్హులుగా గుర్తించినప్పుడు మళ్ళీ వేరే ఆప్షన్ పెట్టుకొని ఆ సంబంధిత జిల్లాల హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో ఎక్కడో సర్టిఫికేటు తెచ్చుకొని పెన్షన్ పొందుతున్నారు. ఇది బాగోలేదు అనేసి ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. దివ్యాంగుల పెన్షన్లు బోకస్ ఉన్నాయనేది ఎంతో సత్యమో, సిస్టమ్ని కరెక్ట్గా నడపకపోవడము అంతే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. బోకస్ పెన్షన్లు పెరిగిపోవడానికి కారణము సిస్టంలో ఉన్న లోపాలు. అది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు కదా, మీరు యొక్క గైడ్లైన్స్ బాగోకపోవడం వలన, మీ గైడ్లైన్స్ సరైన విధి విధానాలు కరెక్ట్గా లేకపోవడం వలన ఈ బోకస్ సదరన్ సర్టిఫికేట్లు అయినా లేకపోతే 15,000 రూపాయలు పెన్షన్దారులైనా ఎక్కువ అవడానికి కారణమవుతున్నారు. కాబట్టి ముందు మీ యొక్క సిస్టమ్ని కరెక్ట్ చేయండి, సరైన గైడ్లైన్స్ని తీసుకురండి, అర్హులైన వారికి తప్పకుండా పెన్షన్ ఇచ్చే విధానంలో చర్యలు చేపట్టండి, అనర్హులను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానంలో ప్రభుత్వం ముందడుగులు వేయాలి అని కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు మళ్ళీ ఎంతో ఉత్సాహంతో పెన్షన్ వెరిఫికేషన్ అని పేపర్లో, ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగుల ద్వారా వేయడం జరిగింది. ప్రతి జిల్లాలకి డాక్టర్ల ద్వారా వెరిఫికేషన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. సడన్గా తెల్లారితే జీవో మారిపోయి పెన్షన్లు వెరిఫికేషన్ నిలిపివేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఏంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఉన్న గందరగోళం అనేది ఏంటో అర్థం కాదు. అధికారులకు, అలాగే క్యాబినెట్ మంత్రులకు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ పెన్షన్ల సమస్య పైన ఒక గందరగోళం ఉన్నదనేది వాస్తవం. అంటే సరైన సమాచారం, ఎట్లాగా పెన్షన్ వెరిఫికేషన్ చేయాలి, ఎట్లాగా న్యాయమైన పద్ధతిలో పెన్షన్ వెరిఫికేషన్ చేయగలం, మనం ఈ వెరిఫికేషన్ అంటే ఈ యొక్క 13 క్వశ్చన్లతో కూడిన 6 స్టెప్ వెరిఫికేషన్ చేస్తే ప్రజల్లో ఆందోళన అనేది చాలా పెద్ద ఎత్తున లెగిస్తుంది అన్నది గవర్నమెంట్కి తెలుసు. కాబట్టి ఈ ఆందోళన ప్రజలు చెందకుండా, పెన్షన్దారుల పైన వ్యతిరేక పార్టీలు ఆందోళనకి దిక్కకుండా మనం ఏ విధంగా చక్కదిద్దగలం? ఇప్పుడు పెన్షన్ వెరిఫికేషన్ దానిపైన యూట్యూబ్ ఛానల్లో గొప్ప అలసలు అవుతుంది. యూట్యూబ్ ఛానల్ నిండా కూడా పెన్షన్ వెరిఫికేషన్ అనే వస్తున్నాయి. పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు ఆపేశారు అనేది సడన్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన సరైన సమాచారాన్ని నేను కంటిన్యూస్ వీడియోలో
చెప్తాను. ఇంతవరకు మీరున్న ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో గందరగోళం ఉంది. పెన్షన్ల వెరిఫికేషన్లో సరైన విధానంలో ప్రభుత్వ అధికారులు వెరిఫికేషన్ చేయడం లేదు. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుడు నివేదికలన్నింటినీ కూడా పైకి పంపిస్తున్నారు. గతంలో జూలైలో చేసిన నివేదికని ఇప్పుడు సడన్గా పెన్షన్ వెరిఫికేషన్ చేశామనేసి గ్రౌండ్కి వెళ్ళి పెన్షన్ వెరిఫికేషన్ చేసి వీళ్ళు అనర్హులు. నిజంగా వాస్తవానికి ప్రతి సెక్రటరేట్లో ఉన్న 13 మంది సచివాలయం ఉద్యోగులకి ఎవరు అనర్హులని క్లియర్గా తెలుసు. అయినా ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ నుంచి పత్రం తీసుకొని మా డాక్టర్ గారు మాకు ఈ యొక్క ఎలిజిబుల్ సర్టిఫికెట్ ఇస్తే నీకెందుకురా నొప్పి అనేసి సచివాలయం సిబ్బందిని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనిపైన చాలా సచివాలయం సిబ్బంది బాధపడకూడదు, ప్రభుత్వ అధికారులు బాధపడకూడదు. ప్రభుత్వం దీనివలన పెన్షన్దారులలో అభద్రతా భావం తీసుకొని రాకుండా సరైన విధానంలో గుప్పు చప్పులు లేకుండా పెన్షన్ వెరిఫికేషన్ జరిగే పద్ధతిని ప్రభుత్వం కనుగోవాలి. దానికి కావలసిన పద్ధతి నా దగ్గర ఉంది, కావాలంటే మీకు అందించగలను. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత మీరు ముందుకు వస్తే నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ పెన్షన్ వెరిఫికేషన్ కోసం సరైన విధానంలో ఉపయోగిస్తే తప్పనిసరిగా ఏ ఆధారాలు ఎవరూ కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా సానుకూలంగా పెన్షన్ అర్హులైన వారి పెన్షన్లు అందరినీ కూడా నిలిచే పద్ధతి, అనర్హుల్ని క్రమంగా తొలగించే పద్ధతి అన్నీ కూడా చక్కగా నిర్మించుకుంటే ప్రభుత్వం దానికి మంచి మేలు జరుగుతుందనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి చేరే విధానంలో తమరందరూ కూడా ప్రయత్నిస్తారని నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను.